లోహిత రైస్ డి జోడి. లెట్స్ వెల్కమ్ కృష్ణ చైతన్య అండ్ మృదుల. కారు ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి చాలా దూరం ఉంటుంది, దాన్ని ఎవ్వరు దగ్గర తీసుకురాలేరు. దగ్గర తీసాలి కానీ ఇద్దరు ఒక సీట్లో కూర్చోవచ్చుగా. నేను రష్మిని ఎందుకు తీసుకెళ్ళకూడదు అన్న దానికి మీ దగ్గర థియరీ ఉంది, కానీ శేఖర్ మాస్టర్ రోజు రష్మిని అదే పనిగా చూస్తున్నారు, దానికి మాత్రం మీ దగ్గర థియరీ లేదు. ఆయన చూస్తే ప్రేమ, నేను చూస్తే కామం. ఇది కరెక్ట్. శేఖర్ మాస్టర్ నీ చెయ్యి పట్టుకోగానే షాక్ కొట్టిందని చెప్పని నన్ను వదిలేసి ఆయన పట్టుకున్నావు. మరి ప్రదీప్ చేయి నేను పట్టుకున్నప్పుడు నాకు షాక్ కొట్టింది కదా, కానీ నేను చేయలేదే. ఏం చేస్తావు? ఏం చేయలేదని చెప్తున్నా భయ్యా. నేనేం చేయనివ్వను కూడా. నేను ఆగెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. సోనాలి, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. అందం అంటే అనసూయదే, చూడవే. ఎందుకంటే నా ముందు ఇంకొకరిని పొగుడుతున్నారు మీరు. ఆల్రెడీ పెరుగన్నం ఆర్డర్ ఇచ్చాక బిర్యానీని చూసిన ప్రయోజనం లేదులే. ఏంటి అడిగారు? ఏంటి ఎయిర్పోర్ట్ కి వచ్చారా? కళ్ళు ఎవడైనా మింగాడా? మింగాడా అంటే నువ్వు అనుకున్నదే అలా అనకూడదని ఇలా అన్నా. డైరెక్ట్ గా ప్యారిస్ వెళ్ళిపోతామండి. అబ్బాయి లేదురా, మధ్యలో సూర్యాపేట దగ్గర దిగి సిగరెట్ దగ్గర మళ్ళీ ఎక్కుతాం. ఏమండి బాబు ఏడుస్తున్నాడండి. అమ్మా ఒక్కసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడిచ్చమ్మా, బాబు ఏడవడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, ఈ బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఆదిగాడు జబర్దస్త్ లోకి రాకముందు ఏం చేసేవాడు తెలుసా? పంచర్లు వేసుకునే రోజులు పోయి పంచులు వేసుకునే రోజులు ఎప్పుడు వస్తాయో. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ యూత్ అంతా ఎందుకు చూస్తారో తెలుసా? ఎందుకు? అనసూయ రష్మి కోసమే మామ. అవును, వాళ్ళని ఇప్పుడు చూడడానికి 2 కళ్ళు సరిపోవు, కానీ అప్పుడు చూడడానికి 4 కళ్ళు కూడా సరిపోవు. కొర్రమీన్లు, బొమ్మిడాయలు, రొయ్యలు, పులసలు, పీతలు. నాదొక సందేహం బాబా. నీకు దేహమే లేదు, మళ్ళీ సందేహం కూడా. భక్తులు ఏమన్నా అడగదలుచుకుంటే అడగండి. ఒక 1000 ఇప్పించుకోవడం చాలా కష్టం. సుధీర్ ని ఏ కాయతో పోలుస్తారు? సుధీర్ గారిని పోల్చాలంటే అరటికాయతో పోల్చొచ్చు. ఎందుకంటే తొక్క కింద పడేసామంటే తెలిసి కాలు వేసినా తెలియకుండా కాలు వేసినా కాలు జారడం గ్యారంటీ. మరి నాగబాబు గారిని నేను ఇంకొక 200 ఎపిసోడ్లు ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను నాయన. ఆడదంటే నీ దృష్టిలో అంత చిలకనా? ఇప్పుడే నిరూపిస్తా. నీకు కాబోయే ముగ్గురికి 2 చెల్లెళ్ళుంటే ఆ ఆడపడుచులుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆడపడుచుకున్న ఇంటికి ఆడది కోడలుగా వెళ్ళాలంటే ఎప్పుడైనా బాధపడుతుంది. బాబు గారు, మీరు కాబోయే భార్యకి 5 చెల్లెలుంటే మీరు ఫీల్ అవుతారా? భార్యకి చెల్లెలుంటే పర్లేదు. ఏమండి ఏదో ఒకటి చెయ్యండి. ధైర్యం తెచ్చుకొని వచ్చి ఏదో ఒకటి చెయ్యండి. సుధీర్ రావాగా చేసుకోరా. ఒకసారి డైరెక్ట్ చూడకు.
నాకు కొత్తది. నాకు కూడా కొత్త దరిద్రుడా. అన్ని ఇక్కడ లైట్లు ఎక్కువ పడతాయి బల్లె. నీకు సరే నీకేం రానట్టుంది నేనే చెప్తా. ఏమే రెడీయా? మీరు రెడీయా? రెడీ. ముందుగా సిజర్ తీసుకొని స్టమక్ ని స్లోగా కట్ చేయాలి. కట్ చేశానే. బుక్ చూసి ఆపరేషన్ చేస్తున్నారేంటి సార్? బుక్ చూసి వంట చేయట్లేదా? తర్వాత ఏంటి? కట్ చేసే స్టమక్ ని రెండుగా విభజించాలి. రెండుగా? కుక్క వచ్చిందేంటి సార్? మూగజీవి, ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళని? కరెక్ట్ సార్. అందుకని తినమ్మా. ఏంటి సార్ పడేశారు? చిన్న పీసు నీ కడుపులో తీసి పడేస్తారు. ఏంటండి హుషారుగా ఉన్నారు? ఏదండి పెళ్లి సంబంధం ఒకటి వచ్చింది. అమ్మాయి ఫోటో పంపిస్తానంటే భలే ఉందండి అమ్మాయి. చూడండి ఎంత బాగుందో. పేరు లక్ష్మి, కుక్కడపల్లి. అవును. అదేంటి సార్ పేపర్ నిలిపిస్తారు? నేను నిలిపింది మీరేం చూస్తారులేండి. ఎంత జెంటిల్మెన్ గా ఉన్నారు మీరు అసలు. అమ్మాయితో తిరిగి సార్ ఎంత తప్పు సార్ రాగా. నువ్వు నాకు నీతులు చెప్తుంటే ఎలాగో తెలుసా? అవును సార్. సన్నీళ్ళు వచ్చి సెకిలకి చెప్పిందట ఏమని? ఎక్స్పోజర్ తగ్గించమని. సుధీర్ గారు, రామప్రసాద్ గారు ఏం మాట్లాడుకుంటున్నారు? మన సుధీర్ గారు నాకు చెప్తున్నారు. ఏమనండి? అదే అమ్మాయితో తిరగొద్దు, సిగరెట్లు కాల్చొద్దు, మందు తాగొద్దు అని. కరెక్టే కదండి. ఈ ఏజ్ లో సిగరెట్లు మందులు అలాంటి అలవాట్లు పెట్టుకోకూడదండి మనిషి అన్నాక. ఈ నీతి చెప్తుండే ఏమనిపిస్తుంది? ఇమేజ్ రేష్మి వచ్చి మల్లిగా చారుతో చెప్పాడంట. ఏమని? ఎక్కువసేపు ముద్దు పెట్టుకోవద్దని. హలో హలో, మీరు అందరు నడిచొద్దండి. శ్రీనివాస్ గారు మొన్న చూసా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీ బండి మీద వెనకాతలు ఎవరో అమ్మాయి పట్టుకొని ఏంటి? ఊరుకోండి సార్, మీలా కాదా బండి మీద తిరగడానికి అమ్మాయిలతోనే? లేనప్పుడు బండి మీద గిరి ఉండదు, మనంతా రూమ్ లోనే ఏంటి కలిసి మాట్లాడుకుంటా అందరూ ఏదన్నా సరే. నన్ను పిల్లరు గారు ఇదో విషయం అక్కడ కూర్చొని తాగండి, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది. సుధీర్ గారు రండి. మీకు మంత్ అయితే అమ్మాయినా అబ్బాయినా ఒకటే మీకు. డైరెక్టర్ గారు ఇక సినిమా అద్భుతంగా తీయండి, ఎదురలేదు మీకు. సార్ జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, హీరో హీరోయిన్ ఎక్కడ సార్? ఏమన్నా బొర్రకింత దొబ్బిందంటే నేనే హీరోయిన్. ఇదిగో యూనియన్ కొట్టం. హలో, నేనే హీరోయిన్. సమంత లాంటి హీరోయిన్ కావాలనుకుంటే సంతలో ముంతమ్మేల ముందు దొరికింది సార్. సినిమా దొబ్బింది సార్. జగడ జగడం చేసేస్తాం, రగడ 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 తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. సినిమా చూపిస్తానన్న మొనగాడ రా చూద్దాం. రావడన్నా ఇప్పుడు అరగంట నుంచి కుయ్యమరా అన్నా. ఫస్ట్ రౌండ్ వరకు సినిమా చూపిస్తా అనే ఆడియన్స్ కి మాత్రమే తెలుసు. సెకండ్ రౌండ్ వరకు నీకు ప్రోమో కనిపిస్తుంది. థర్డ్ రౌండ్ వరకు నీకు ట్రైలరే కనిపిస్తుంది. ఫోర్త్ రౌండ్ వరకు ఓవరాల్ నువ్వు ఫినిష్. శ్రీగారికి దుమ్ము లేచిపోతుంది. అప్పుడే 90 సంవత్సరాలు వచ్చిందల్లా ఉన్నావు. నాకు 90 అయితే నీకు 100ఆ? అవును. నెక్స్ట్ మన ఇద్దరం కలిసి దానికి వెళ్దాం సన్యాసం తీసుకోవడానికి. అల్లుడితో కలిసి సన్యాసానికి నువ్వు వెళ్ళటం ఏంటి? నువ్వు పట్టించుకోవట్లేదు కదా అందుకనే. కొంచెం పక్క జరుగు, కాంటాక్ట్ లేదు ఇక్కడ నాకు. నేనెవరు వైరస్ నా? మధ్యలో అలానే ఉన్నావు. నేను నీ తండ్రిని. అందుకే చెప్తున్నా నాన్నగారు మీరు మధ్యలో అడ్డొస్తున్నారని. హారిక ఏంటి పెంచటం? మీ పెంపకమే. వాళ్ళు వేరు నేను వేరు. అవును, నువ్వు వేరే. అందంగా ఉన్న అత్తను ముందు పెట్టుకొని నిన్ను ఎలా ఇష్టపడతాను? నువ్వు అత్త జోలికి వస్తే నిన్ను చెత్త చెత్తగా కొట్టాల్సి వస్తుంది. ఏమైంది? నువ్వు ఎలా ఏడవకు, ఎవడైనా చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటా. టీవీలో కనిపిస్తేనే ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు కదా అని సినిమా హీరోయిన్ అవుదామని డైరెక్టర్ నెల్లి కలిసా బావా. సమంత అంతే హీరోయిన్ అవుదాం అనుకుంటే సమంత వాళ్ళ ఇట్లా పని మనిషిగా పెట్టాడు. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యం అంటే భయం అన్నది. అను. మా ఊళ్ళో ఒక పడుచు. నేను పాడినట్టు ఎలా పాడాలి? మా ఊళ్ళో ఒక పడుచు. కొడతాడు. ఐసు వదిలేసి పుల్లని చీకడం అంటే ఇదే. ఇద్దరు చెక్కల మధ్య చక్కని చుక్క.
నల్లధనం నీకు తెల్లధనంలో కన్వర్ట్ చేస్తుండు. నువ్వు మామూలుగా చెప్పలేదు, అదిరిపోయింది పీక్స్ ఇది. రాజధాని కోసం 20 ఎకరాలు ఇచ్చిన 5 పెద్దలు. లెట్స్ వెల్కమ్ పిట్టగోడ మూవీ టీమ్. నారా రోహిత్. నీకు తొడగొట్టడం ఇష్టమా, మీసం తిప్పడం ఇష్టమా? మీసం తిప్పడం. అయితే ఒకసారి తిప్పి చూపించండి. వర్షం పడుతున్నప్పుడు ఎవరిని గొడుగులోకి తీసుకుంటారు? సమంతానా, తమన్నానా? పాపం ఒకరిని తీసుకొని ఒకరిని వదిలేస్తే బాగోదు కదండి. అమ్మా చూడు, అదిగో చూడు ఎవరు వచ్చారో ఇవాళ. నారా రోహిత్ అంకుల్ వచ్చారు. మీకు బ్యాచిలర్ లైఫ్ బాగుండేదా, పెళ్లి కాక ముందు బాగుండేదా? ఆడపిల్లల్ని బ్యాచులర్ అడగకూడదు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా. సుమక్క నీకు తిక్కుందా పిచ్చుందా? నన్ను చూస్తే నీకు ఏముంది అనిపిస్తుంది? భర్త భార్య మీద, భార్య భర్త మీద ఎప్పుడు అతి ప్రేమ చూపిస్తారు? భర్త భార్య పుట్టినరోజు. భార్య అన్న పేరులోనే ఆయనకు భయం ఉంది చూసారు. బా 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 బా. ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు.